పుత్రదా ఏకాదశి పుత్ర సంతానాన్ని ఇచ్చే ఏకాదశి. ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసంలో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటాము. ఈ మాసంలో వచ్చే మంగళ శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మి వ్రతం ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనదని పురాణాలు చెప్తున్నాయి. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రదా ఏకాదశి అని అంటారు. ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక వ్రతం ఆచరించడం వల్ల వారికి సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. పుత్ర ఏకాదశి గురించి భవిష్య పురాణం ఎంతో అద్భుతంగా వివరించింది. భవిష్య పురాణం ప్రకారం మహాజిత్ అనే రాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని భావించాడు. ప్రజలకు ఏ కష్టాలు లేకుండా పరిపాలన కొనసాగించాడు. ఆ రాజుకు సంతానం లేకపోవడం వలన చింతించసాగాడు. ప్రజలు కూడా తమ రాజుకు సంతానం కలగాలని పూజలు చేశారు. సంతానం కోసం రాజు చేయని పూజ లేదు, హోమం లేదు. తమ రాజ్యానికి సమీపంలోనే లోమశుడనే మహర్షి ఉన్నాడని తెలుసుకున్న అక్కడి ప్రజలు కొందరు ఏ వ్రతం చేస్తే తమ రాజుకు సంతానం కలుగుతుందో చెప్పమని వేడుకున్నారు. శ్రావణ మాసంలోని మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే వారికి సంతానం కలుగుతుందని ఆ మహర్షి చెప్పాడు. ఆ మహర్షి చెప్పిన ప్రకారం రాజు దంపతులతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఎంతో నిష్టగా ఏకాదశి వ్రతం ఆచరించారు. మహర్షి చెప్పినట్టుగా ఆ రాజుకు పుత్ర సంతానం కలిగింది. అప్పటి నుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు. ఈ వ్రతం ఆచరించేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి వైష్ణవాలయాన్ని దర్శించి సూర్యాస్తమయానికి ఉపవాసం విడిచి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సంతాన యోగం కలుగుతుందని భవిష్య పురాణం చెప్తుంది.